సెక్షన్ ఎఫ్ అంటే మినిమం స్మిత్ ట్రిగ్గర్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్నట్టు బ్రెడ్ బోర్డ్లో సర్క్యూట్ డిజైన్ చేసుకోవాలి. IC 741 తీసుకుందాము. ఆ తర్వాత 1 kilo ohm రెసిస్టర్, 10 kilo ohm రెసిస్టర్ తీసుకోవాలి. 3 నుంచి 6కి 10 kilo ohm కనెక్ట్ చేయాలి. 3 నుంచి గ్రౌండ్కి 1 kilo ohm కనెక్ట్ చేయాలి. 3 నుంచి 6కి కనెక్ట్ చేద్దాము. ఆ తర్వాత 3 నుంచి గ్రౌండ్కి 1 kilo ohm రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. సర్క్యూట్ ఇంతే. ఇంకా ఇన్పుట్ వైర్స్, అవుట్పుట్ వైర్స్ కనెక్ట్ చేయాలి. దీంట్లో 2 10x ప్రోబ్స్ వాడాలి. ఒకటి ఇన్పుట్ వేవ్ ఫామ్ కోసం, ఇంకొకటి అవుట్పుట్ వేవ్ కోసం. ఇన్పుట్ 2 నుంచి ఇన్పుట్లో పాజిటివ్ 2కి ఇవ్వాలి. నెగిటివ్ గ్రౌండ్కి. సెకండ్ ఛానల్ నెగిటివ్ గ్రౌండ్కి, పాజిటివ్ 6th పిన్కి. అంతేనా? ఫంక్షన్ జనరేటర్లో యాంప్లిట్యూడ్ 3V పీక్ టు పీక్ పెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీ 1 kHz పెట్టుకోవాలి. ఫంక్షన్ జనరేటర్ నుంచి ఇన్పుట్ ఇస్తాము. పాజిటివ్ వచ్చేసి సెకండ్ పిన్కి, నెగిటివ్ గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. ఇంకా మనం ఏమి చేయాలంటే RPSలో +VCC -VCC ఇవ్వాలి. ఫస్ట్ ఛానల్ పాజిటివ్ వచ్చేసి 7th పిన్కి ఇవ్వాలి. నెగిటివ్ గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సెకండ్ ఛానల్ నెగిటివ్ వచ్చేసి 4th పిన్ కనెక్ట్ చేయాలి. పాజిటివ్ వచ్చేసి గ్రౌండ్కి. మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్స్ 2 వస్తాయి. ఒకటి సైన్ వేవ్ అనేది మనం ఇక్కడ ఫంక్షన్ జనరేటర్లో ఇన్పుట్గా ఇచ్చాం కదా, అది ఒకటి వస్తుంది. అవుట్పుట్ వేవ్ ఫామ్ స్క్వేర్ వేవ్ వస్తుంది స్మిత్ ట్రిగ్గర్లో. ఇప్పుడు దీంట్లో మనం UTP, LTP ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం 2 వేవ్స్ మీట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. తర్వాత కర్సర్లోకి వెళ్ళేసి టైమ్ అండ్ యాంప్లిట్యూడ్ మెజర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లీట్ సైకిల్కి టైం మెజర్ చేసినాము, వోల్టేజ్ మెజర్ చేసినాము. తర్వాత యాంప్లిట్యూడ్ తీసుకొని పైన స్క్వేర్ వేవ్, సైన్ వేవ్ కట్ అయిన పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేయాలి. యాంప్లిట్యూడ్ తీసుకొని ఇక్కడ ఇది కట్ అయ్యే పాయింట్, పైన వేవ్ కట్ అయ్యే పాయింట్ UTP, కింద కట్ అయ్యే పాయింట్ LTP. ఇది అనేది నియర్లీ సేమ్ రావాలి, UTP, LTP. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో దీనికోసం ఏం చేయాలంటే అక్వైర్లోకి వెళ్ళేసి మోర్ ప్లస్ చేసి XY డిస్ప్లే ఆన్ చేయాలి. అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్మిత్ ట్రిగ్గర్ అనేది వస్తుంది. అంతే. ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోవాలి. తర్వాత ఇది పోవాలంటే ఇది నొక్కితే వెళ్ళిపోతుంది. ఇది అవుట్పుట్ వేవ్ ఫామ్. అంతే. థ్యాంక్ యూ.